హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క కంపెనీ వచ్చేసరికి ట్రూ టూరిజం ఎక్స్పీ కంపెనీ అనమాట. మీరైతే సేల్స్ పార్ట్నర్గా ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. అమ్మకాల భాగస్వామి అనేసి ఇవ్వడం జరిగిందనమాట. అలాగే సూరత్, గుజరాత్, భారతదేశంలో ఉంటుంది ఈ యొక్క కంపెనీ. అలాగే 3 రోజుల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మనకి 83 మంది దరఖాస్తుదారులు క్లిక్ చేసి అప్లై చేసుకోవడం జరిగింది ఇప్పటి వరకు కూడా. అలాగే రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ అనమాట. 10 నైపుణ్యాల్లో మ్యాచ్లో అవుతారు అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు జాబ్ పోస్టర్ ద్వారా జోడించబడిన నైపుణ్యాలు అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఖాతా నిర్వహణ అంటే అకౌంట్ మేనేజర్ అనమాట. వ్యక్తుల మధ్య నైపుణ్యాలు అంటే రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం. అలాగే అమ్మకాలు అంటే సేల్స్ అనమాట. ఛానల్ భాగస్వాములు అంటే ఇది కూడా రిలేషన్షిప్ మేనేజర్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్ సర్వీస్ అంటే కస్టమర్ సర్వీస్గా. అలాగే అమ్మకాల ప్రక్రియలు, అమ్మకాల నిర్వహణ, అలాగే ప్రత్యక్ష అమ్మకాలు, లీడ్ జనరేషన్. ఈ విధంగా మీరైతే ఈ యొక్క నైపుణ్యాలు ఉండాలి మీ యొక్క జాబ్ పోస్టర్లో. ఓకేనా? సో ఇక్కడ ఈ యొక్క నైపుణ్యాలు కానీ లేకపోయినట్లయితే ఇక్కడ ప్లస్ యాడ్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ప్లస్ పైన క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు మీ యొక్క రెజ్యూమ్లో. ఓకేనా? ఎలా అప్లై చేయాలి వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఎండ్ వరకు చూడండి, ఎలా అప్లై చేయాలనేది కూడా మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. శివేంద్ర ఎస్ గారు ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో కోల్మానాలకు కాదు, విలువలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేసి అతని యొక్క ఫిలాసఫీ అనేది చెప్పడం జరిగింది. ప్రొఫైల్లో చదవడం జరిగింది. ఉద్యోగం గురించి చూసుకుంటే గమనిక, స్థిర జీతం లేదు. సో కమిషన్ బేస్డ్గా మీరైతే పనితీరును మాత్రమే అందిస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. ఎన్ని సేల్స్ చేస్తే అన్ని కమిషన్లు వస్తాయి అన్నమాట ఇక్కడ. ఓకేనా? సో కంపెనీ వివరణ వచ్చేసరికి వ్యక్తిగతీకరించిన చిరస్మరణీయమైన ప్రయాణ అనుభవాలను అందించడానికి కట్టుబడి ఉన్న పూర్తి సేవల్ ట్రావెల్ ఏజెన్సీ అయిన ట్రూ టూరిజంకు స్వాగతం అనేసి చెప్పడం జరిగింది. మీ ప్రాధాన్యతలు, ఆసక్తులకు మరియు షెడ్యూల్కు సరిపోయే ప్రయాణాలను రూపొందించడానికి మా అనుభవజ్ఞులైన ప్రయాణ నిపుణులు మీతో కలిసి పనిచేస్తారు అనేసి కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మేము అనుకూలీకరించిన ప్రయాణ ప్రణాళికలు, స్థానిక నైపుణ్యము, పర్యావరణ అనుకూల ప్రయాణ ఎంపికలు, సాహసం, లగ్జరీ ప్యాకేజీలు మరియు 24/7 మద్దతును అందిస్తున్నాము అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది మీ మొదట సాహసం అయినా లేదా చాలా వాటిలో తాజాదైన ప్రతి ప్రయాణాన్ని మరుపురానిదిగా చేయడానికి ట్రూ టూరిజం ఇక్కడ ఉంది అనేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇక ఇది కంపెనీ యొక్క వివరణ మీకు ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. పాత్ర వివరణ చూసుకుంటే ఇది ట్రూ టూరిజం ఎక్స్పీలో సేల్స్ పార్ట్నర్గా పూర్తి సమయం మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. రిమోట్ పాత్ర అనమాట ఇది. సేల్స్ పార్ట్నరు రోజువారీ ప్రాతిపాదికను, అలాగే కమ్యూనికేషను, అలాగే ఖాతా నిర్వహణ, కస్టమర్ సర్వీసు, అమ్మకాలు మరియు ఛానల్ భాగస్వాములు నిర్వహణకు బాధ్యత అనేది వహిస్తారు అనేసి సింపుల్గా మీకు చెప్పడం జరిగిందనమాట. అలాగే అర్హతలు చూసుకుంటే కమ్యూనికేషన్ మరియు కస్టమర్ సర్వీస్ నైపుణ్యాలు, ఖాతా నిర్వహణ మరియు అమ్మకాలు సామర్థ్యాలు, అలాగే ఛానల్ భాగస్వాములు నిర్వహించడంలో అనుభవం అనేది చాలా అవసరం. అలాగే బలమైన వ్యక్తుల మధ్య నైపుణ్యాలు మరియు సంబంధాలను నిర్మించుకునే సామర్థ్యం అనేది కూడా చాలా అవసరం. స్వతంత్రంగా మరియు రిమోట్గా పనిచేసే సామర్థ్యం అనేది ఉండాలి. ప్రయాణ పరిశ్రమలో మునుపటి అనుభవం అనేది ఒక ప్లస్ అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే వ్యాపారం, మార్కెటింగ్ లేదా సంబంధిత రంగంలో బ్యాచిలర్ డిగ్రీ చేసేవారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. యూజీసీ వీడియో సృష్టి అదనపు ప్రయోజనం. ఎందుకంటే కంపెనీ మిమ్మల్ని విహారయాత్రలకు
పంపవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చిన్న పారాగ్రాఫ్ లో టూరిజం గురించి ఇవ్వడం జరిగింది. టూరిజం ఎక్స్పీ ఆన్ బోర్డింగ్ సేల్స్ పార్ట్నర్లకు ఎలాంటి రుణము వసూలు చేయదు, అలాగే ఇది పూర్తిగా ఇంటర్వ్యూ ప్రక్రియ అనేసి చెప్పడం జరుగుతుంది. మరియు మీ నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది. మీ ఏ స్థాయిలోనైనా మా సంస్థలో చేరడానికి ఏ రకమైన నిధులను అడిగే వ్యక్తులతోనూ సంతృప్తి చెందకండి, దయచేసి సురక్షితంగా ఉండండి అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క కంపెనీ పూర్తి వివరాలు అయితే మీకు ఇక్కడ వివరించడం జరిగింది. దీనికి అప్లై చేయాలంటే దీని యొక్క లింక్ అనేది నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ మీకు అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పేజీ వస్తుంది అనమాట. ఆ యొక్క లింక్ ఓపెన్ చేయగానే ఈ యొక్క పేజీ అనేది వస్తుంది. సో ఇక్కడ సులభంగా వర్తించండి అనేది ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్.
నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.